తీసుకుపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక అధునాతనమైనటువంటి సిస్టంతో వచ్చినటువంటి సినిమాగా రూపుదిద్దుకున్న సినిమాగా కనపడతా ఉంది. ఇది ప్రేక్షకులందరికీ ప్రశంసనీయంగా ఉంటుందని చెప్తూ ఈ డైరెక్టర్ తోటకృష్ణ గారికి అయితేనేమి, ప్రొడ్యూసర్ అందరినీ కూడా ఈ సినిమా తీసినందుకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. అల్లా మాలిక్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. మన ఎస్వీరావు అంటే మీ అందరూ తెలుసు. ఎక్కడున్న ఎస్వీరావు మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, ఒక అభిమానంగా, ఒక మిత్రుడిగా, ఒక తమ్ముడిగా అనిపిస్తాడు. ఎస్వీరావు చిన్న నిర్మాతలు ఎప్పుడు నాకు ఊహన్న తెలిసిన దగ్గర నుంచి చిన్న నిర్మాతలకి ఎప్పుడు ఏ పని ఉన్నా సరే మనలా ఒకడిగా ఒక సినిమా సొంత ప్రొడక్షన్కి ఎట్లా పనిచేస్తాడో అట్లా పనిచేస్తాడు ఎస్వీరావు. ఎస్వీరావు సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా తీసి మంచి నిర్మాతగా, తోటకృష్ణ మంచి డైరెక్టర్గా ఎదగాలని, 10 కాలాలు ఎస్వీరావు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారు, మా సాయి వెంకట్, ఇక్కడికి వచ్చిన ఇంకా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఛానల్స్, పత్రికా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా మా ఎస్వీరావు గారు, నాకు ఎస్వీరావు గారు ఒక్కరే అని తెలుసు ప్రొడ్యూసర్గా, మరి ఓపెనింగ్ అయితే ప్రొడ్యూసర్ ఒక్కరే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్ అయ్యారు, ఇద్దరికి థ్యాంక్స్. ఎందుకంటే ఎస్వీరావు గారు నాకు చాలా రోజుల నుండి పరిచయం. మా సినిమా 2-3 సినిమాలకు ఆయన మేనేజర్ కూడా పనిచేశాడు. మంచి యాక్టివ్, చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ప్రకారం ఎలా సినిమా తీయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇంతమంది అతిథులు కూడా ఈ టీజర్ లాంచ్ కోసం పిలవడం జరిగింది. అందరు కూడా ఆయన ఆశీస్సులు అందజేయడానికి రావడం జరిగింది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారు తోటకృష్ణ నా ఉన్మాది సినిమాకి డైరెక్టర్ చేయడం జరిగింది. ఆయన దాదాపు 15 సంవత్సరాల క్రితం. ఆ సినిమా ఆ రోజు 90 రోజుల్లో కంప్లీట్ చేసి 3 భాషల్లో రిలీజ్ చేసినాం మేము, తెలుగు, హిందీ, తమిళ్. ఆ రోజు ఆ సినిమా నాకు టేబుల్ ప్రాఫిట్. ఆ తర్వాత ఆయన కంటిన్యూ 13 సినిమాలు చేశాడు. ఈ సినిమా కూడా ఓపెనింగ్ చేసి కంప్లీట్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన కృషి చేశారు ఇద్దరు. చిన్న సినిమాలలో మంచి డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమా ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎస్వీరావు గారికి కూడా మంచి డబ్బులు రావాలి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉండి ఇంకా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మంచి ఆఫీస్ సెటప్ కానీ, ఆయన చేసే విధానం కానీ, పెద్దవాళ్ళ ఆర్టిస్టులతో మాట్లాడే విధానం కానీ చాలా బాగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన మంచి ప్రొడ్యూసర్గా అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటూ, ఈ సినిమా మంచి పబ్లిసిటీ చేసి సినిమాకి రిలీజ్ చేయడం, సినిమా తీయడం ఎంత ముఖ్యమో రిలీజ్ చేయడం కూడా దానికంటే ఇంకా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే పబ్లిసిటీ లేకుంటే ఈ రోజుల్లో చాలా కష్టం. మా బ్రదర్ ఇప్పుడే చెప్పాడు, చదలవాడ శ్రీనివాసరావు అన్న ఇట్లా అంటే ప్రొడ్యూసర్స్ అందరూ ఒక్కటిగా లేరు కాబట్టి ఇండస్ట్రీలో ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఫస్ట్ అది. ఎందుకంటే వారికి కూడా యాడ్స్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఇలా సహకరించక మన దాంట్లో మనమే ప్రొడ్యూసర్స్, కొందరు ఈ ఛానల్సే కావాలని, కొందరు ఆ ఛానల్స్ కావాలని, కొందరు ఈ 2 పేపర్లే కావాలని, కొందరికి అది వద్దని మన దాంట్లో ప్రొడ్యూసర్సే మెయిన్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మనిషికో రకంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ మధ్యలోనే మనము మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దానిలో అన్న కూడా పాల్గొన్నారు. అందరు కూడా కలిసి గతంలో ఉన్నట్టే ఏ ఛానల్స్కి ఇవ్వాలి, ఏ పత్రికలకు ఇవ్వాలి అనే ఒక షెడ్యూల్ మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే, అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్గా అన్ని రకాలుగా మనం సాధించవచ్చు. కొన్ని పత్రికలు అయితే గత 20 ఇయర్స్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. అది ఈరోజు కూడా మనం యాడ్స్ ఇవ్వట్లేదు ఆ పేపర్లకి. అట్లాంటి ఛాంబర్ మన దగ్గర అంత స్టాండర్డ్గా మోటివేట్గా ఉండే మన ప్రొడ్యూసర్స్ కొంతమంది కొన్ని డివైడ్ అయ్యి
ఇలా జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ ఈ మధ్యలో 10 days బ్యాక్ ఏదో మీటింగ్ జరిగింది, తప్పకుండా దాన్ని కూడా మనం పరిష్కరించుకోవాల్సిందిగా మనం డెఫినెట్గా మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి. అది కూడా ఈ వేదిక మీద పాయింట్ అయింది కాబట్టి దాన్ని బాగా జరగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అన్న. ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందులో అందరూ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు. ఇలా ఈ మధ్య ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎవరు వచ్చినా ముందు మనం ఒక ఫంక్షన్కి వెళ్తుంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. అలా ఆశీర్వదించడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా సంజయ్ అంటే నా సినిమాలకి, ఎన్నో సినిమాలకి వాళ్ళ నాన్నగారు స్టిల్ ఫోటోగ్రాఫర్ అనమాట, వాళ్ళ అబ్బాయి అనమాట. రమేష్ ఒకసారి రా పైకి రా, పర్లేరా రా సంజయ్ రా. సో రమేష్ ఎన్నో సంవత్సరాలుగా స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తూ ఎంతో మంచివాడు. తను కూడా ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్లో చేశాడు, చూశాను, చాలా బ్రహ్మాండంగా చేశాడు. సో షార్ట్ ఫిలిం చేశాడు, చూశాను, ఎంతో బాగా చేశాడు అనమాట. సో తన్ను హీరోగా పెట్టి తీసినటువంటి మేడం గారికి, ఎస్వి రావు గారికి, ఇలా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఎంటైర్ టీంకి, మా తోటకృష్ణ కూడా ఎన్నో సంవత్సరాలుగా మాలాగే కష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ ఎంటైర్ టీంకి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Bhavanti Plus 108 trailer launch. Third trailer launch. Satyareddy garu. ప్రవేశానికి కారణమైన మిత్రుడు బాబ్జీ మోహన్ గౌడ్ గారికి, నా సినీ రాజకీయ ఆధ్యాత్మిక గురువు, ఈ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు బివి రెడ్డి గారికి, సోదరులు రామారావు గారికి, చిన్న నిర్మాతలు పచ్చగా ఉండాలని, సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలని కలకాలం కోరుకుంటూ తన సొంత డబ్బుతోటి చలనచిత్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మరో పెద్దలు చదలవాడ శ్రీనివాస్ గారికి, చిన్న సినిమాలు కూడా కష్టపడి ప్రచారం చేస్తే, మంచి థియేటర్లో రిలీజ్ చేస్తే 20 నుంచి 30 కోట్లు కూడా వసూలు చేస్తాయని ఈ సంవత్సరం రుజువు చేసి, బిచ్చగాడు అనే సినిమాని రిలీజ్ చేసి చిన్న సినిమాలు కూడా అద్భుత విజయాలు సాధిస్తాయని రుజువు చేసిన శ్రీనివాస్ గారు మార్గదర్శకంగా నిలిచారు. అలానే ఒల్లూరుపల్లి రమేష్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, సముద్ర గారు, మరియు ఈ చిన్న నిర్మాత అయినటువంటి ఎస్వి రావు గారిని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అన్న వెంకటేష్ గారికి, మరియు అనేక సినిమాలు నిర్మించి చిన్న చిత్రాలు కూడా కలకాలం బ్రతుకుతుంటాయని చెప్తున్న తోటకృష్ణ గారికి, మరియు హీరో తండ్రి రమేష్ గారు మాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడు, సంజయ్ కూడా పెద్ద హీరో కావాలని, ఈ సినిమాలో నటించిన నటీ నటులందరికీ భవిష్యత్తు ఉండాలని, ఈ సినిమా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయి మంచి కలెక్షన్లు వసూలు చేయాలని, ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని తక్కువ బడ్జెట్తో క్వాలిటీగా సినిమా తీయటం ఎలానో ఎస్వి రావు లాంటి కుర్రవాణ్ణి, యువకుణ్ణి అడిగి తెలుసుకొని మాకే సలహాలు ఇస్తుంటాడు. ఛాంబర్లో చాలా కష్టపడుతుంటాడు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తూ ఇలాంటి సినిమాలు నిర్మించే వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని, ఈ సినిమా ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించుకోవాలని మా అందరినీ ఆహ్వానించినందుకు ఆయనకి, మా పద్మిని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మీడియా వారికి, విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి.
ఈ భవంతి ప్లస్ 108 ఈ ఫంక్షన్లో ప్రత్యేకత ఏంటంటే సినీ ప్రముఖులందరూ ఎస్వి రావు ఎమ్మటి ఉన్నారని నిరూపించాడు. సో ఆయన గ్రేట్ హార్డ్ వర్క్, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చిత్రాలు తీస్తూ ఆయన నమ్ముకున్న వాళ్ళతో వాళ్ళకు లాభం వచ్చేలాగా చేస్తూ మరి ఎస్వి రావు నిర్మాతగా నేను రామకృష్ణ అన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కింద థియేటర్లో భవంతి ఓపెనింగ్ చేసినాం. పైకి వచ్చేసరికి ఎన్నో మార్పులు చేసేసాడు. కింద ఓపెన్ చేసినాము, 15 మెట్లు ఎక్కేసరికి చాలామంది మార్పులు జరిగాయి. ఎన్ని రకాలుగా చేశాడు. సినిమాకి ఒక కలర్ తీసుకొచ్చేసాడు. అంటే కింది థియేటర్కి పై థియేటర్కి ఎంత చేంజెస్ ఉందో అంత మార్పులు చేసేసాడు. గ్రేట్ వరాలు. ముఖ్యంగా తోటకృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసి ఒక నిర్మాతల దర్శకుడిగా ఎక్కడున్న నాకు తోటకృష్ణ గారికి అనిపిస్తలేదు. నాకు మీరు అనుకుంటే ఎట్లా సార్, మీరు క్యాప్టెన్ కనిపించడం లేదు. సో తోటకృష్ణ గారు ఈయన నిజంగా ఒక నిర్మాతని ఆయన నమ్ముకొని వస్తే గనక నిర్మాతకు లాభం వచ్చేలాగా దర్శకత్వం వహించే మా తోటకృష్ణ గారు నిజంగా మీరు కనిపించడం లేదు. తోటకృష్ణ గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈరోజు చూసినట్లయితే హీరోలు మా స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా చేశారు రమేష్ గారు, వాళ్ళ అబ్బాయే హీరో అట. అదేవిధంగా బాక్స్ ఆఫీస్ మా రమేష్ గారు వాళ్ళ అల్లుడే హీరో చరణ్. ఇదంతా చూస్తుంటే మొత్తము టెక్నీషియన్లు ఇందులో ఉన్న టెక్నికల్ సంబంధించిన వాళ్ళే ఉండి ఈ సినిమాని అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వరాలు నువ్వు నిజంగా వరమిచ్చావు ఈ సినిమాకి. భవంతి ప్లస్ 108 చూసాం, ట్రైలర్స్ కానీ ఇవి కానీ భయంకరంగా. సినిమాకి వస్తే మాత్రం ఆడియన్ అద్భుతమైన ఒక హర్రర్ మూవీ చూసినా అనే ఫీలింగ్ కలిగించేలాగా తోటకృష్ణ గారు చేశారు ఈ సినిమా. మరి ఈనాడు ఇంతకుముందు బాబ్జీ గారు చెప్పారు సినిమా పరిశ్రమ గురించి. ఆయన నిజంగా నిరంతరం సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తి, చిన్న మినీ థియేటర్లు కట్టాలనుకునే ఓ పోరాటం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు యాంకరింగ్ చేస్తున్నాడు అంటే ఎస్వి రావు నిజంగా మంచి ఎంచుకున్నారు. అదేవిధంగా మా సత్యారెడ్డి గారు కానీ, పెద్దలు చెదలవాడ శ్రీనివాసరావు గారు, మన అజయ్ గారు, మరి అందరూ కూడా బివి రెడ్డి గారు, పెద్ద అందరూ కూడా సినీ నిర్మాతల కోసం పాటుపడే మా మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా భవంతి ప్లస్ 108కి నేనున్నాను వచ్చి మళ్ళీ ఉన్న నాగులపల్లి పద్మిని గారికి, మరి హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలి. మరి ఎస్వి రావు ఇంకా 4 సినిమాలు కింద ఓపెన్ చేసి పైకి వచ్చేసరికి ఎన్నో మార్పులు జరగాలని కోరుతూ, మరి భవంతి ప్లస్ 108 మరి ప్లస్ ఇంకా కొన్ని సినిమాలు కావాలని కోరుతూ, మరి ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు రావాలి, నిర్మాతలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా ద్వారా వాళ్ళకు కూడా పేరు రావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇద్దరు ఏమహైమీలు అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు ఏమహైమీల కలయికతో రూపుదిద్దుకున్నటువంటి చిత్రం భవంతి 108. అంటే వాళ్ళు ఎంత కమర్షియల్గా సినిమా తీశారు, ఎంత కమర్షియల్గా ఆలోచించి టైటిల్స్ పెడతారనేది ఆ టైటిల్ను చూస్తే అర్థమవుతుంది. మామూలుగా 108 అంటానే అందరికి అర్థమయ్యేది అంబులెన్స్, అంటే ఒక హాస్పిటల్కు లింకు. కానీ ఒక భవంతికి 108 అనే టైటిల్ పెట్టి ఆ లింక్ పెట్టారంటే నిజంగా కూడా అది ఒక ఇంట్రెస్ట్ని కలగజేసేటువంటి టైటిల్. ఆ టైటిల్ చూస్తేనే ఖచ్చితంగా సినిమాలో ఏదో ఉంది అనేటువంటి భావన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలుగుతుంది. ఖచ్చితంగా ఆ ట్రైలర్స్ చూసాము. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు క్యారెక్టర్ను అందరూ కూడా న్యాయం చేసినట్లుగా అనిపిస్తుంది. యూత్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ బడ్జెట్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో
ప్రతి ఫ్రేమును అంటే అతి జాగ్రత్తలో ప్రతి ఫ్రేమును అద్భుతంగా తెరకెక్కించగలిగినటువంటి వ్యక్తి తోటకృష్ణ గారు. ఆయన గతంలో తీసినటువంటి సినిమాలు అంటే చిన్న సినిమాలకు బిజినెస్ లేదు అని అంటాం, కానీ తోటకృష్ణ గారి సినిమాలకు మాత్రం ఎప్పుడూ బిజినెస్ ఉంటుంది. ఆయన సినిమా తీస్తే ఏదో ఒక రేటుకు డిస్ట్రిబ్యూటర్లు ఇంట్రెస్ట్తో వచ్చి కొంటారు. అదే దర్శకుడిగా ఆయనకున్నటువంటి గ్రేట్నెస్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ నా మిత్రుడు ఎస్వి రావుకు, మరో మిత్రుడు తోటకృష్ణకు, యూనిట్ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ గౌడ్ గారు అంటుంది. సవరణ స్పందన అని చెప్పలేదండి. ఇక్కడికి విచ్చేసినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారికి, బివి రెడ్డి గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, సాయి వెంకట గారికి, అందరికీ పేరు పేరున, మా అన్న మోహన్ గౌడ్కి పేరు పేరున, మా భవంతి మూవీకి ఇంత మంచిగా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి అందరూ వెళ్ళిపోక ముందే ఒకసారి థ్యాంక్స్ చెప్దామని అడిగానండి. స్పందన గురించి కాదు, స్పందన ప్రేక్షకులు తెలపాలి. తప్పకుండా తోటకృష్ణ గారు న్యాయం చేశారు. ఎంత బడ్జెట్ అయినా దానికి ఎస్వి రావు గారు నేను సహకరించి మీరు డిఏ చేయండి, బాగా చేసి చిన్న ప్రొడ్యూసర్స్ తీసినటువంటి సినిమాని అందరూ చూసే విధంగా చెయ్యాలి అని అనుకొని చేస్తున్నాము. తప్పకుండా ఇది అందరూ ఈ ప్రేక్షకాదరణ కూడా పొందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నేను స్టోరీ ఈజ్ ద ఫస్ట్ హీరో, డైరెక్టర్ ఈజ్ ద సెకండ్ హీరో అండ్ హీరో ఈజ్ ద థర్డ్ హీరో అని నమ్మే వ్యక్తిని. అలాగే నా స్టోరీస్ని ఫస్ట్ హీరోగా రాసి తర్వాత నా డైరెక్షన్ని సెకండ్ హీరోగా తీసి థర్డ్ హీరోని లాంచ్ చేయాలని ఆశపడుతున్నాను. అండ్ ఈ స్టోరీ ఈజ్ ద ఫస్ట్ హీరో, స్టోరీనే హీరో అని నిరూపించిన బిచ్చగాడు సినిమాకి, అంటే అలాంటి బిచ్చగాడు సినిమా వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడైనా చెప్తుంటా, స్టోరీయే ఫస్ట్ హీరో, స్టోరీలో ప్లాట్ బాగుండాలి, కాన్ఫ్లిక్ట్ బాగుండాలి, ఇతివృత్తం బాగుండాలి, ఇవన్నీ ఉంటే దానికి తగ్గ డైరెక్షన్ ఉంటే అప్పుడు క్యాస్టింగ్తో సంబంధం లేకుండా సినిమా హిట్ అవుతుందని నమ్ముతాను. అలాంటి సినిమానే ఇది కూడా అయింది అనుకుంటున్నాను. సో ఈ ముగ్గురు హేమీలు కలిసి చేసిన భవంతి ప్లస్ 108 అనే ఫిలిం హిట్ అవ్వాలని అండ్ తోటకృష్ణ గారికి వారి సక్సెస్ లిస్ట్లో ఇది కూడా ఒకటి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఎస్వి రావు, పద్మిని గారు చాలా మంచి వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది, మంచి మంచి సినిమాలు తీయగలరు, నలుగురికి హెల్ప్ చేసే క్యారెక్టర్స్ అవి. అందుకని ఈ సినిమా బాగా హిట్ అయ్యి వాళ్ళిద్దరూ స్టాండ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే తోటకృష్ణ గారు తక్కువ బడ్జెట్లో బాగా తీసే వ్యక్తి కాబట్టి అతను బాగా సినిమా తీశాడనేది అర్థం అవుతుంది ట్రైలర్ చూస్తే. ఎందుకంటే 5 టీజర్స్ చూస్తే 5 ఇంట్రెస్ట్గా ఉన్నాయి. డెఫినెట్గా ప్రేక్షకుడు భవంతి ప్లస్ 108 అంటే ఏదో సస్పెన్స్ ఉంది, ఒక హారర్ ఉందని చెప్పనేసి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అది డెఫినెట్గా ఉందనిపిస్తుంది. డెఫినెట్గా వచ్చిన ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు నమ్ముతున్నాను. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. పోతే రెండోది, ఇందాక బాబ్జీ గారు చెప్పారు, తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు పబ్లిసిటీని గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఒక సినిమా అంటే కొత్త సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ అనేది కావాల్సిందే. పెద్ద హీరోలకైతే అక్కర్లేదు, కానీ చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా భిక్షగాడి గురించే మాట్లాడుతున్నారు పబ్లిసిటీ. నేను అనేది ఏంటంటే భిక్షగాడికి పేపర్ పబ్లిసిటీ ఒక 50 లక్షలు అయిందండి. అయితే డెఫినెట్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ సినిమాలకి ఆ పబ్లిసిటీ కావాల్సిందే చిన్న సినిమాలకి. అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఒక 50 లక్షలు అది అయింది మామూలుగా రేట్. అయితే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నిర్మాతలందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే మీటింగులు పెట్టుకొని ఏదైనా చేసుకొనేసి ఆ 50 లక్షలు పబ్లిసిటీ 1/4లో కొత్త సినిమాలకి, అంటే కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు, కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా అయినప్పుడు 1/4లో
అదే పబ్లిసిటీ మనకి 1/4లో రావాలి. ఇప్పుడు పబ్లిసిటీ 2 రకాలుగా ఉంటుందండి. పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అయితే అసలు ఇప్పుడు కొడాలి గారే చెప్పారు ఆ సినిమాకి అసలు పబ్లిసిటీ వేయలేదని. అది అక్కర్లేదు, ఎందుకంటే జనాలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఎందుకంటే ఆ హీరో డైరెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ఒక బ్యానర్ ఉంటుంది, రామానాయుడు గారి బ్యానర్, దిల్ రాజు గారితో లేకపోతే అరవింద్ గారితో. ఆ బ్యానర్లో వచ్చే వాటికి కూడా పబ్లిసిటీ అక్కర్లేదు, వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ఒక పెద్ద డైరెక్టరు చిన్న సినిమా తీసినా కూడా దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఎటు వచ్చి ఇబ్బంది వచ్చేది ఏంటంటే కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళతో తీసేటప్పుడే ఇబ్బంది వస్తుంది. దీనికి ఒక స్పెషల్ రేట్ ఉండాలి పబ్లిసిటీలో. థర్డ్ టైప్ ఆఫ్ ఒక రేట్ ఉండాలి, సెకండ్ టైప్ ఒక రేట్ ఉండాలి, ఫస్ట్ రేట్ ఒక రేట్ ఉండాలి. అంటే పెద్ద హీరో కేసు చేస్తే 10 లక్షలు కానీ పబ్లిసిటీ ఒక ఆర్టిస్ట్ తీసుకుంటే 1/4 కానీ హాఫ్ కానీ ఏదన్నా కానీ అది 1/4కే రావాలి. అలాగా చిన్న నిర్మాతలు అందరూ కలిసి అలా డిమాండ్ చేసి అలా తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ పబ్లిసిటీ లేకుండా ఏదో 2 యాడ్లు వేస్తే సరిపోతాయి 3 యాడ్లు వేస్తే సరిపోతాయి అంటే ఎవరు రాదండి. ఇప్పుడున్న పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. మన సినిమాలకే కాదు, ఏదైనా సరే కమర్షియల్ యాడ్స్ వాళ్ళంతా రోజు ఎందుకు ఇస్తున్నారండి టీవీల్లో? ఎందుకంటే జనాలు అలా ఉన్నారు, మర్చిపోతారు. ఇవాళ వచ్చి రేపు రాకపోతే మర్చిపోతారు, రేపు వేరే యాడ్ వస్తుంది దాంట్లోకి వెళ్ళిపోతారు. దానికోసమని పబ్లిసిటీ తగ్గించుకోవడం అనేది సొల్యూషన్ కాదు. దాని కాస్ట్ ఎలా తగ్గించుకోవాలో ఆలోచించండి, అది నిర్ణయించండి అని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు మంచిగా రాదు, ఐఎమ్ మలయాళీ బేసికలీ, మలయాళీ ఆర్టిస్ట్. కానీ ఈ ఫిలిం చూస్తే నాకు ఇది చిన్న సినిమా లాగా అనిపించట్లేదు. అందరు చిన్న సినిమా అని చెప్తున్నారు, కానీ నాకు ఇది చిన్న సినిమా లాగా అనిపించట్లేదు. చాలా పెద్ద మనస్తత్వం ఉన్న, చాలా పెద్ద మనసున్న చాలా మంది కొంతమంది కలిసి చేసిన ఒక మంచి సంరంభం ఇది. సో చిన్నది పెద్దది అనేది మన హీరో గురించి చూస్తే లేదా బడ్జెట్ గురించి చూస్తే మనం చెప్పొచ్చు, కానీ సినిమా మేకింగ్ ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. డైరెక్టర్ గారు తోట కృష్ణ గారు హ్యాడ్ పుట్ ద సేమ్ ఎఫర్ట్స్ ఆఫ్ మేకింగ్ ఆల్ దిస్ సినిమా. ప్రొడ్యూసర్ గారు ఎస్వి రావు గారు హ్యాస్ పుట్ ద సేమ్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ ద సినిమా. యాజ్ శ్రీనివాస్ గారు టోల్డ్, పంచేంద్రియ సమన్వయం కళ అనేది అన్ని కళా సమన్వయం సినిమా అని నేను చెప్తాను. ఎందుకంటే సినిమా ఒక్కటే ఒక మీడియం. అక్కడ పాట ఉంటుంది, డాన్స్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, హావభావాలు ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, ఆల్ ద యాక్షన్, క్యారెక్టరైజేషన్, టైమింగ్, ఒరిజినాలిటీ అండ్ రిథమ్, ఎవ్రీథింగ్ సబ్మర్జెస్ ఇన్ వన్ ఆర్ట్ ఫామ్, ద ఓన్లీ వన్ ఆర్ట్ ఫామ్, దట్ ఇస్ సినిమా. సో ఇలాంటి సినిమా ఇప్పుడు అందరికీ చిన్న సినిమా అని చెప్పినప్పుడు కూడా ఎస్వి రావు గారు ఫస్ట్ నుంచే ఇప్పుడు దాకా నవ్వుతూనే ఉంటున్నారు. సో దట్ సింప్లీ మీన్స్ దట్ హీ సో కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ ప్రొడక్ట్. అదే విధంగా మన డైరెక్టర్ గారు కూడా చాలా రిలాక్స్గా ఉంటున్నారు. సో ఆ మొహంను చూస్తేనే ఈ ఫిలిం మంచిగా ఆడుతుందని తెలుస్తుంది. అండ్ మన అందరిది పబ్లిసిటీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా మన మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మనం చేసుకొని ఈ యంగ్ ఆర్టిస్ట్ సంజయ్ అండ్ గ్రూప్ యంగ్ ఆర్టిస్ట్ని అందరినీ చాలా హృదయపూర్వకంగా బ్లెస్ చేస్తూ ఆశిస్తూ వాళ్ళది ఈ ఫిలిం సూపర్ డ్యూపర్ హిట్ అవ్వాలని, అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉండే పద్మిని గారు ఈ ఫంక్షన్ నన్ను పిలవడానికి చూపించిన కర్టసీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ, దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు రాక్, ఐఎమ్ షూర్. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ భవంతి. గాడ్ బ్లెస్. యాక్చువల్గా ఇది ఆడియో ఫంక్షన్ అని చెప్పి పిలిచారు, వచ్చాం. బాగుంది. ఇట్లా జరగడం కూడా మంచిదే ఒక రకంగా. ఎందుకంటే బాబ్జీ ఒక పాయింట్ రైజ్ చేశారు. నేను చెప్తున్నాను, మనం 1200 పైన నిర్మాతలం ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాం. మనం 1200 మందిని అనుకున్నదే జరగాలి సినిమా ఇండస్ట్రీలో. అట్లా జరగకుండా నేను యాక్చువల్గా బిచ్చగాడు అనే సినిమాని
మీరు చూస్తున్నారు బిగినింగ్ నుంచి నేను ఫస్ట్లో మామూలు యాడే వేశాను. వేసిన తర్వాత టీవీ పబ్లిసిటీకి వెళ్దామని చెప్పి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వచ్చాను. వస్తే టీవీలో ఇచ్చాను. మీరు తెలుసు ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్ ఇచ్చాను, అది రీజనబుల్గా ఉంది ఇచ్చాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మహావృక్షం వెలిసింది, అది ఎల్ఎల్పి. ఎల్ఎల్పికి యాడ్ ఇస్తేనే మిగతా పేపర్లు వేయాలి, ఎల్ఎల్పికి యాడ్ ఇస్తేనే మిగతా టీవీ ఛానళ్ళు వేయాలి. ఎవరు పెట్టారు ఎల్ఎల్పి? మేము పెట్టాము, నిర్మాతలు 1200 మంది. ఆఫ్టర్ ఆల్ మీరు 5గురు సినిమా ఇండస్ట్రీ శాసిస్తుంటే మేము కాదులు తొడుక్కున్నామా? మా ఇష్టం వచ్చిన పేపర్లో నిర్మాతలు అందరం మా ఇష్టం వచ్చిన చోట వేసుకుంటాం, అది మా హక్కు. 1200 మంది ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కౌన్సిల్ నిలబడి ఉండాలి. మాలో మాకు గొడవ పెట్టి అంతకు ముందు నేను వేయక ముందు ఎంతమంది తోకన్న స్టార్లు ఫుల్ షీట్లు వేశారు, ఎంతమంది తోకన్న డైరెక్టర్లు హాఫ్ షీట్లు వేశారు. నేనేస్తేనే ఇలా గుర్తుకొచ్చిందా? చెప్పండి, మీరు చెప్పండి. అంచేత చిన్న సినిమా ఏందో నిరూపించడానికే నేను ఆంధ్రజ్యోతి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫుల్ పేజీలు వేయించాను. వాళ్ళు నాకు చాలా చాలా రీజనబుల్గా వేశారు. వీళ్ళు ఒక సినిమాకి 1,50,00,000 1,60,00,000 ఖర్చు పెడతారు. నేను బిచ్చగాడి సినిమాకి ఓన్లీ నేను పేపర్ యాడ్ తప్ప ఏది వేయలేదు. మిగతా తోట మిగిల్చుకొని పేపర్ యాడ్ ఇచ్చుకొని నా సినిమా సక్సెస్ చేసుకున్నాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేనేం ఎక్కువ ఖర్చు పెట్టలా, చాలా తక్కువ ఖర్చు పెట్టాను. అంటే ఎల్ఎల్పికి యాడ్ ఇస్తే ఫుల్ పేజీలు గుర్తురావు, ఎల్ఎల్పికి యాడ్ అయిపోతే ఫుల్ పేజీలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికి చెబుతున్నాను, బాబ్జీ ఉన్నారు, మోహన్ గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు, మీరు కండక్ట్ చేయండి. మన 1200 మంది మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్ పెట్టుకొని ఆంధ్రజ్యోతి వాళ్ళ, ఈనాడు వాళ్ళందరిని అడుగుదాం, బాబు కొంచెం చిన్న సినిమాలు హెల్ప్ చేయండి, మా వరకు కొంచెం తగ్గించేయమని. ఖచ్చితంగా వాళ్ళు మంచి మనసుతో చేస్తారు, మనం బాధపడాల్సిన పని లేదు. అటువంటి మీటింగ్ జరగకుండా 5గురు ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడితే చిన్న నిర్మాతలు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనుకుంటే పిచ్చి మాట. థ్యాంక్ యూ. ఒక 4-5 కలిసి ఒక మాఫియా తయారై కొన్ని ఛానల్స్ మాత్రమే వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఇది నిజం. దాని మీద మేము కూడా చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. దీనికి డెఫినెట్గా అన్నని ముందన పెట్టి మేము అంకురార్పణ చేసి మొత్తం ప్రొడ్యూసర్స్ అందరిని ఏకం చేసి, మొన్న మా ఛాంబర్లో కూడా ఒక మీటింగ్ జరిగింది, దాంట్లో అందరు వచ్చారు. కానీ ఆ మీటింగ్లో కొందరు ఈ ఎల్ఎల్పి గురించి తక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఫుల్ పేజ్ వేసిన దాని మీదనే మాట్లాడారు. ఆ రోజు అన్న కూడా, శ్రీనివాస్ అన్న కూడా ఉన్నారు ఆ రోజు. కానీ దీని మీద డెఫినెట్గా అందరూ కలిసికట్టుగా నిర్మాతలంతా ఏకమైతే తప్పకుండా గతంలో జరిగిన విధంగానే అన్ని ఛానల్స్కి జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్కి మాత్రమే వాళ్ళు వాళ్ళ ఛానల్స్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. చిన్న సినిమా, ఇప్పుడు మా కొడాలి చెప్పినట్టు పెద్ద సినిమా బాహుబలి ఏ యాడ్ ఇవ్వకుండానే సూపర్ హిట్ అయిందని చెప్పాడు, అది ఓకే, దానికి ఏ యాడ్ అవసరం లేదు. ఇలాంటి భవంతి అనే సినిమాకి డెఫినెట్గా యాడ్ కావాలి. ఇట్లాంటి చిన్న సినిమాలకే యాడ్స్ తప్పకుండా కావాలి, పేపర్ యాడ్ కావాలి, టీవీ యాడ్ కావాలి. చిన్న సినిమాలకు కంపల్సరీగా అసలు సినిమా రిలీజ్ అవుతుందని తెలియకపోతే ఎవరు ఆడియన్స్ రారు. కాబట్టి చిన్న సినిమాలకే, చిన్న నిర్మాతలకే యాడ్స్ కానీ, టీవీ యాడ్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ కావాలి. తప్పకుండా దీన్ని అందరము ఏకమై ఈ ప్రొడ్యూసర్స్ అంతా త్వరలో ఒక మీటింగ్ పెట్టి, వాళ్ళు రాకపోయినా మనం అందరం ఇదే కౌన్సిల్ హాల్లో పెట్టుకొని డెఫినెట్గా దీన్ని తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ దీన్ని సహకరించాల్సిందిగా ప్రొడ్యూసర్స్ కోరుతూ, అన్నగారు శ్రీనివాసరావు అన్నగారు కూడా దీనికి ముందుండి మాకు సపోర్ట్ చేస్తూ, మేము కూడా అందరం ఆయనకు సపోర్ట్ చేస్తూ దీన్ని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామని కోరుతూ సెలవు చేస్తున్నాను. ఈ భవంతి సందర్భంగా అయినా దీన్ని డిస్కషన్ రావడం నిజంగా సంతోషం. భవంతి ఆ యూనిట్స్ అందరికీ, ఎస్వి రావుకి మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ చిత్రానికి పిలవగానే వచ్చిన గెస్టులు, అతిథులు, నా గురువర్యులు చదలవాడ శ్రీనివాసరావు గారికి, అలాగే బివి రెడ్డి గారికి, అలాగే మోహన్ అడ్డపట్ల అండ్ సత్యారెడ్డి, అలాగే సాయి వెంకట గారికి, మా ఫ్రెండు మిత్రుడు ఆర్కే గౌడ్ గారికి, అలాగే నేను పిలవగానే మా తోటి సెక్టార్ మెంబర్స్ శంకర్ గౌడ్ కానీ, ఒల్లూరుపల్లి రమేష్ కానీ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఈ భవంతి 108 అనే మూవీ ఒక అర్రర్ బ్యాక్ డ్రాప్లో దీన్ని స్టార్ట్ చేసాము.
అయితే రన్నింగ్ ఉన్న హీరోలు దీన్ని చేస్తే అంత యాప్ట్గా ఉండదనే ఆలోచనతోటి ఓన్లీ న్యూ టాలెంట్ ఫస్ట్ దీని గురించి ఒక ఇంటర్వ్యూ పెట్టేసి ఒక 1 month చర్చ జరిగిన తర్వాత అశ్లేష అనే ఒక హీరోయిన్ని న్యూ టాలెంటెడ్ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆ కొత్త ఆర్టిస్ట్ అయినప్పటికీ అశ్లేష అనే అమ్మాయి చాలా టాలెంటెడ్గా ఒక అర్ధరాత్రి 2 గంటల వరకు మేము షూటింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల కన్నా కూడా రెడీ అయింది. అయితే మా షూటింగ్ స్పాట్లో అనుకోకుండా ఒక లైట్ బర్న్ అయినా కూడా ఆమె మీద పడ్డా కూడా పర్వాలేదు సార్, నాకు కంటిన్యూ షూటింగ్ చేద్దాం అని ఒక నేనైతే ఇంతమటికి చిన్న దెబ్బ తగ్గితేనే ఆర్టిస్టులు మనకి ఈరోజు ప్యాకప్ అనే పరిస్థితిలో నాకు బాగా సహకరించిన మా ఆర్టిస్టులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే దీన్ని తోటకృష్ణ డైరెక్టర్ గారు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అర్రర్ బ్యాక్డ్రాప్లో ఈ జర్నీని ఎలా తీయాలి, ఏ విధంగా తీయాలి, అలాగే మా కెమెరా మ్యాన్ మెయిన్ నేను షూటింగ్ 10 o'clock వరకు అని చెప్తే వాళ్ళు 2 o'clock వరకు కంటిన్యూ చేసి ఏమైనా ఆపండి అన్నా కూడా ఆపే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్ అయిపోయిందని లాస్ట్ వరకు దీన్ని వాళ్ళు అనుకున్న విధంగా తీసినందుకు వాళ్ళందరికీ మా టెక్నీషియన్ టీం అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత మా నిర్మాతలు ఇద్దరు నాగులపల్లి పద్మిని అండ్ వల్లభనేని వెంకటేశ్వరరావు గారు కూడా ఈ సినిమా 1/2 hour సీజీకి వాళ్ళు బాగా సార్ ఎంత బాగా చేద్దాము, దీన్ని ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, అసలు చిన్న సినిమా అనే షాడోల నుంచి లేకుండా ఒక మీడియం బడ్జెట్లో ఈ సినిమా తీద్దామని ప్లాన్ చేస్తామండి. అలాగే అనుకున్న విధంగా మీరు అందరూ ట్రైలర్ చూశారు. ఈ ట్రైలర్ మీద మీకు మేము చెప్పేదానికన్నా కూడా ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అలాగే నేను తనీష్ గారితో ఒక సినిమా ప్లాన్ చేశాము, నేను లక్ష్మయ్య గారు అనే ఇద్దరు నిర్మాతలతోటి. అది ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది, ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్గా ఉంది. దాని సినిమా పేరు ప్రేమిక. అది నెక్స్ట్ మంత్ సెట్ పై మన ఆడియో లాంచ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళా కొత్త ఆర్టిస్టులతోటి కోడి నాగు అనే సినిమా నవంబర్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ మూవీ నవంబర్ 2nd week రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా కొత్త మూవీ స్టార్ట్ చేస్తానండి. మీరు నేను పిలవగానే వచ్చినందుకు ప్రెస్ మీడియా కానీ నా మిత్రులు ఫ్రెండ్స్ కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ చిత్ర ఆడియో ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన అతిథులు బాగా సన్నిహితులు అందరూ పేరు పేరున వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ చిత్రంలో 4 హీరోలు 4 హీరోయిన్లు నిజంగా వాళ్ళతో డైరెక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంది నాకు. వాళ్ళు రాత్రింబగుళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ రిస్క్ ఎంత చేయాలన్నా అంత కష్టపడి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్లా చేశారు. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఈ 4 హీరోలు 4 హీరోయిన్లు కూడా మంచి ఆర్టిస్టులు అవుతారు. డెఫినెట్గా వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మన హీరో సంజయ్, శ్రీకాంత్, శ్రీచరణ్, అలాగే సురేష్, అలాగే శిరీష, మన అశ్లేష, పావని, మేఘన, వీళ్ళ డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు. డెఫినెట్గా వీళ్ళ సహకారం ఉండటంతో మాకు ఇంకా ఈజీగా ఉంది. అలాగే మా నిర్మాతలు ఎస్వీరావు గారు మంచి ప్లానింగ్ అవగాహన ఉన్న ఇది. ఆయనకు సపోర్ట్గా నాగులపల్లి పద్మిని గారు, వల్లభనేని వెంకటేశ్వరరావు గారు పూర్తిగా సపోర్ట్ ఉండటంతో ఈ చిత్రం ఏమైతే అనుకున్నామో పక్కా ప్లాన్డ్గా చేయటం జరిగింది. డెఫినెట్గా ఇంత మంచి యూనిట్తో చేయటం నాకు చాలా అదృష్టంగా ఉంది. ఈ సహకరించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. The people who visited to Bhavanti 108 అందరికీ నమస్కారం. So Orange Media Arts Entertainment presents Bhavanti. As you saw the trailer, teasers all were fantabulous. And ఈ మూవీ చాలా కష్టపడి చేసామండి. డే అండ్ నైట్ మొత్తం అస్సలు we 8 artists including ప్రొడ్యూసర్ కూడా మాతోటి నైట్ మొత్తం ఉండి అస్సలు జస్ట్ లైక్ తను కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. కమింగ్ టు డైరెక్టర్ తోటకృష్ణ గారు అస్సలు అయితే కొంచెం కూడా బ్రేక్ ఇవ్వకుండా చంపేశారు అసలు. అండ్ వేరే అండ్
బ్లాస్ట్ అయింది, తర్వాత చేశాను. దట్స్ ఆల్ అబౌట్ మై డెడికేషన్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ, అండ్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ సంజయ్, చరణ్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. మై బెస్ట్ లిటిల్ ఫ్రెండ్ చిన్న పాప, తనతోటి ఫుల్ ఆన్ టైం పాస్ అనమాట. 2 వీక్స్. ఇంకా ఎలా అయినా సరే ఇది అందరూ థియేటర్స్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు చేసిన ఆర్టిస్ట్ అందరికీ ఈ మూవీ మంచి విజయంగా సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు చేసిన వీళ్ళందరికీ, కొత్తగా చేశారు నాతో పాటు వీళ్ళందరికీ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్వి రావు గారు కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ చిన్న సినిమాలకి ప్రాణం పోస్తున్నారు. అదేవిధంగా తోటకృష్ణ గారు అనేటువంటి టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో వర్క్ చేశారు భవంతి మూవీకి. యాక్చువల్లీ తోటకృష్ణ గారికి నేను 2 years బ్యాక్ని ఒక మూవీ చేయవలసినటువంటి కండిషన్ వచ్చింది, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో చేయలేదు. ఒకరోజు ఎస్వి రావు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను భవంతి ఇలా చేస్తున్నామండి చూడండి అని చెప్పి చూపించగానే, నేను ఈ న్యూ టాలెంట్ని ఇంత బాగా ఎంకరేజ్ చేసినటువంటి ఈ ఆరెంజ్ మీడియా ఎంటర్టైన్స్ మీద మరిన్ని సినిమాలు ఎస్వి రావు గారు తీయాలని, తోటకృష్ణ వారు లాంటి హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ ఇంకా కావాలని, మరి కొంత న్యూ టాలెంట్, ఇంత చూడండి ఇక్కడ అంత న్యూ టాలెంట్ ఉన్నారు. ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ అయినటువంటి వాళ్ళ అబ్బాయిని తీసుకున్నారు, ఇక్కడ టాలెంటెడ్ హీరోయిన్ తీసుకున్నారు, చిన్న అమ్మాయిని తీసుకున్నారు. అలాగే సస్పెన్స్ సినిమాలు ఈ రోజుల్లో తప్పక ఆడుతున్నాయి. సస్పెన్స్ సినిమాని భవంతి మూవీ గురించి చూడగానే తెలుస్తుంది. ఈ మూవీలో ఉన్నటువంటి థ్రిల్లర్ 5 టీజర్స్ లాంచెస్ కి వచ్చినటువంటి పెద్దల వల్ల తెలుస్తుంది ఎస్వి రావు గారికి అందరితో ఎంత విల్ పవర్, గుడ్ విల్ ఉంది అని చెప్పేసి. అలాగే నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ గారు, అలాగే మంజుల గారు, జయప్రకాష్ గారు, హీరోయిన్ అయినటువంటి వాళ్ళకి డబ్బింగ్ ఉన్నప్పటికి కూడా అక్కడ కొంతసేపు లేట్ చేసుకొని వచ్చారు. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఏదైతే హిట్ కొడుతుంది అదే సక్సెస్ఫుల్ సినిమా, అదే సూపర్ హిట్ సినిమాగా నేను అనుకుంటున్నాను. ఈ భవంతి సినిమా తప్పకుండా ఈ రోజుల్లో ఈ సస్పెన్స్ మూవీ తప్పకుండా 25 థియేటర్స్ లో మినిమం రిలీజ్ అవ్వాలని కూడా అంటున్నారు. థియేటర్స్ దొరకాలి. చిన్న సినిమాలు 5th ఆట కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు అందజేస్తున్నారు. అది కూడా మా సినిమా రిలీజ్ అయినప్పటికీ తప్పకుండా, అంటే మాతో పాటు తక్కిన నిర్మాతలకు కూడా సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఈ 5th షో కూడా మాకు దొరికి మా సినిమా బాగా రిలీజ్ అయ్యి మంచిగా ప్రజాదరణ పొంది నాలాంటి ఇంకా నిర్మాతలు, అంటే అమ్మాయిలు, ఆడపిల్లలు కూడా ఈ రంగంలో ఎక్కువ మంది రావాలని, మహిళలు కూడా ముందంచి వేసి మరిన్ని సినిమాలు తీయాలని ఎంకరేజింగ్గా అనుకుంటూ అందరికీ, ఈ ఆర్టిస్టులందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ పద్మిని నాగులపల్లి, ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టర్ సెక్రటరీ అండి. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను శిరీష దాసరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భవంతి 108 టైటిల్ ఇట్ సెల్ఫ్ చెప్పేస్తుంది ఇది ఒక హారర్ మూవీ అని. జనరల్గా ఒక్క దెయ్యం ఉంటేనే భయం వేస్తుంది, ఈ మూవీలో చాలా దెయ్యాలు ఉంటాయి. సో హారర్ మూవీని లవ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఫీస్ట్. నెక్స్ట్ నన్ను ఈ మూవీలో రిఫర్ చేసింది తోటకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్వి రావు గారు కూడా తీసుకొని న్యూ ఆర్టిస్ట్ని అందరినీ సపోర్ట్ చేశారు. అందరూ అప్కమింగే, ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ తీసుకుంటే బాగుంటుంది అనకుండా అందరు కొత్త వాళ్ళని తీసుకొని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అందరూ అంటున్నాడు చాలా కష్టపడి తీయలేదు, ఈ మూవీ చాలా ఈజీగా అయిపోయింది, కాలేజ్ టూర్కి వెళ్ళినట్టు అనిపించింది, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇప్పటికీ బాండింగ్ చాలా అలానే ఉండిపోయింది. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. ఎవ్రీబడి,
ఇక్కడ ఉన్న తోటకృష్ణ గారికి, ఎస్వీరావు గారికి నా వినయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు ఇటువంటి సినిమాల్లో అవకాశం ఇచ్చినటువంటి ఎస్వీరావు గారికి, తోటకృష్ణ గారికి, నాకు ఈ సినిమాలో బాగా అవకాశం ఇచ్చారండి. నేను ఈ సినిమాలో చాలా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్నాను. అలాగే యశ్వీరావు గారు కూడా మా దగ్గరగా ఉండి, మాతో పాటు ఉండి, బాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి, ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఫ్యామిలీ మెంబర్గా ఉండి మాకు బాగా హెల్ప్ చేసి, దగ్గర కూడా ఉండి, నైట్ కూడా వెళ్ళకుండా, ఇంటికి వెళ్ళకుండా మాతో పాటు ఉండి బాగా హెల్ప్ చేశారు. అలాగే ఇలాంటి మీడియాకు కూడా మంచి ఇంకా ఇటువంటి సినిమాలు అవకాశం చేయాలి, ఇంకా యశ్వీరావు గారు ఇంకా సినిమాలు అనేది బాగా చేయాలి, ఇలానే చేస్తూ ఉండాలని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.